Okay. And then the knight is considered the least powerful piece in the host beside the pawn goes. అంటే నార్మల్ గా మనకు మొబైల్ పీస్ అంటాం మనం ఏదైతే నైట్ ని, ఎందుకంటే లైక్ ఓన్లీ 2 స్క్వేర్ రేడియస్ లో మాత్రమే మూవ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఆబ్వియస్లీ పౌన్ తర్వాతనే మనకు ద లీస్ట్ పవర్ఫుల్ మెటీరియల్ పౌన్ నైట్ అవుతుంది. యాజ్ ద గ్రేట్ వరల్డ్ ఛాంపియన్ జోస్ రౌల్ Capablanca touches the other minor materials or other minor pieces, the bishop is better in 90% of the cases. మనకు మైనర్ మెటీరియల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు మైనర్ మెటీరియల్ కింద ఏమేమి ఉంటాయి? నైట్ ఉంటుంది, మైనర్ మెటీరియల్ అండ్ దెన్ బిషప్. అంతే, నైట్ బిషప్ రెండు మాత్రం మనకు మైనర్ మెటీరియల్ కిందకి వస్తాయి. అందులో ఈ మైనర్ మెటీరియల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు 90% ఆఫ్ ద కేసెస్ లో మనకు బిషప్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. However, due to its special qualities and the knight is tremendously dangerous piece. నార్మల్ గా 90% ఆఫ్ ద కేసెస్ లో మనకు బెటర్ గానే ఉంటుంది బిషప్ అనేది, కానీ నైట్ కి ఉన్న ఒక స్పెషల్ ఆ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకు ఇంకా కొంచెం డేంజర్ అవుతుంది. మనకు ట్రెమెండస్లీ దాని మీనింగ్ రాసుకోండి. ఎక్స్ట్రీమ్లీ ట్రెమెండస్ అంటే ఎక్స్ట్రీమ్లీ ద వెల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బెటర్, అండ్ ఇట్ ఈస్ నియమబుల్. It is nameable and its jump can be quick and then shocking. సార్ 1 మినిట్ తాగుతారా, నేను ఇంకా రాయలేదు. ఓకే, ఒకసారి మ్యూట్ చేసుకోండి, ఇక్కడ నాయిస్ క్రియేట్ అవుతుంది. క్విక్ అండ్ లైట్. నైట్ యొక్క మూవ్మెంట్ అనేది ఎప్పుడైతే జంప్ చేసుకుంటున్నప్పుడు లైక్ క్వైట్ షాకింగ్ గా ఉంటుంది, అండ్ దెన్ సింపుల్ గా వెళ్ళిపోతుంది, క్విక్ గా జరిగిపోతుంది మనకు ఆ జంప్ మూవ్మెంట్ అనేది కూడా. దట్ ఈస్ వై డబుల్ అటాక్ బి that is why a double attack by a knight is usually distinguished from the other double attacking and called the fourth. మనకు నైట్ తో డెలివర్ చేసుకునే ఆ ఫోక్స్ అన్ని కూడా మనకు చాలా ఫేమస్. మనకి ఫేమస్ నోట్ చేసుకున్నారా మీనింగ్స్? నో సార్. ఓకే, కానీ ఎస్ సార్. ఓకే, సో మనకు నైట్ తోనే అటాక్ చేసుకునేటప్పుడు లైక్ ఎస్పెషల్లీ ద ఫోక్ డెలివర్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో మరి ఇక్కడ చూసాం కదా. అండ్ దెన్
single knight may cause the incredible damage in the right circumstances. ఒక బెటర్ పొజిషన్ లో ఉన్నప్పుడు నైట్ ఒక సింగిల్ నైట్ కూడా ప్రాపర్ గా ఆపరేట్ ఒక కింగ్డమ్ ని డ్యామేజ్ చేస్తుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫస్ట్ గేమ్ ఏదైతే ఉందో. సార్ ఒకసారి మేము ట్రై చేస్తాము ఒకటి. యా రైట్ నౌ దిస్ ఇస్ వన్ అండ్ ఇట్స్ వైట్ టర్న్. ఓకే సార్. ఇప్పుడు మనం బ్లాక్ కి నైట్ 4 పెట్టాలి. యా 4 కి డెలివర్ చేసుకుంటూ మనం ఆడాలి ఇంకా. ఇప్పుడు నుండి స్టార్ట్ చేయాలా సార్? అవును. అండ్ ఫస్ట్ మనం క్వీన్ ని సాక్రిఫైస్ చేసుకుని స్టార్ట్ చేయాలి. ఓకే సార్. సార్ 5 minutes లో జాయిన్ అవ్వచ్చా సార్? ఓకే బయటికి వెళ్తున్నాను సార్. ఓకే పర్లేదండి. సార్ మంచి ఆప్షన్ వచ్చింది సార్. చెప్పండి. క్వీన్ ఆన్ F5 ప్లస్. యా క్వీన్ ఆన్ F5 ప్లస్ అండ్ దెన్ కింగ్ క్యాప్చర్. కింగ్ క్యాప్చర్ చేస్తాడు. మనం నైట్ తీసుకొని 4 చేయాలి. అండ్ ఆన్ E7. యా n on E7 and then ఇప్పుడు rook capture చేస్తాం. ఓకే డన్ and then చెక్ సార్. G4. Ne3 చెక్. ఎస్ సార్. Ne3 చెక్. రుక్ then king మూవ్ చేస్తాడు. రుక్ ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఫోర్క్స్. యా n cross D5 చెక్ and then మళ్ళీ చేస్తాడు. n cross E7 ప్లస్ n cross E7 ప్లస్ and then మళ్ళీ 4 బ్లాక్ అయిపోయింది సార్. one and only move and then మళ్ళీ చెక్ డెల్ వచ్చేసి మళ్ళీ ప్లస్ and then G4 సార్. ఇప్పుడు G4. యా నైట్ on E7 మళ్ళీ చెక్ డెల్ వచ్చేద్దాం and then ఇప్పుడు మళ్ళీ సేమ్ వన్ F6 లోకి వస్తుంది. నైట్ on G8 ప్లస్. సార్ 3-4 రిపిటేషన్ అయ్యింది. అట్లా కాకుండా ఎన్నోనే D5 ప్లస్ కూడా పెట్టచ్చు కదా. లేదా మనకు చెక్ మిడల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వేలోనే ప్రొసీడ్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే నైట్ అనేది G8 అప్పుడు కింగ్ మళ్ళీ అక్కడికి వస్తుంది. and then king on F5 and then E7 check and then F6 and right now D5 check. ఎస్ బెస్ట్ మూవ్. One and only move కింగ్ and then control by pawn and then control by pawn and then control by king and then king. Yeah. G4 hashtag. G4 hashtag. And then G4 hashtag. Like knight and initial position. మీద ఉన్న పాన్ F4 కంట్రోల్ చేస్తున్నా కానీ నైట్ కంట్రోల్ చేస్తుంది సార్. యా అంటే చెక్మేట్ చేయగలం. చాలా ఈజీగా ఉంది గేమ్. అన్ని ఫోర్క్లే. లైక్ నైట్ ఒక సర్కమ్ లైక్ ఒక బెటర్ పొజిషన్ లో ఉంటే లైక్ ఈ కైండ్ ఆఫ్ గేమ్ ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఆ పొజిషన్ అనేది మీకు రావాలి. అర్థమైందా పునీత్? ఎస్ సార్. ఎస్ సార్. ఈ గేమ్ ఎలా ప్రొసీడ్ అయిందో ఒకసారి చూసారా? స్టార్టింగ్ లో ఎలా జరిగిందో. యా స్టార్టింగ్ లో మనకి బ్లాక్ కలర్ కి ఫేవర్ ఉంది కదా. లైక్ 2 రూక్స్ ఉన్నాయి and then 1 queen and then 1 knight and then white దగ్గర 2 knights ఉన్నాయి and then ఒక queen మాత్రమే ఉంది. పౌన్ టు పౌన్ ఈక్వల్ పొజిషన్ లో ఉంది. and then ఇనిషియల్ గా సాక్రిఫైస్ చేసాం మనం లైక్ క్వీన్ ని and then కింగ్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత చెక్ డెల్ చేసాం. రైట్ నౌ ఇనిషియల్ గా ఉన్న ఈ ఒక రూక్ కూడా క్యాప్చర్ చేసుకుంటుంది. and then మనకి ఇప్పుడు ఈ పొజిషన్ ఒకసారి చూడండి. ఇప్పుడు వైట్ కి ఛాన్సెస్ కూడా లేవు లైక్ గేమ్ ని విన్ అవడానికైనా కానీ లైక్ డ్రా చేసుకోవడానికైనా కానీ. కానీ నైట్ ఒక సింగిల్ నైట్ అనేది
ఎంత డ్యామేజ్ క్రియేట్ చేసుకుంటుంది ఈ ఒక్క గేమ్ అనేది ఎగ్జాంపుల్ గా మీకు స్టార్టింగ్ లో ప్రిపేర్ చేశారు ఇక్కడ. ఫస్ట్ వన్ చెక్ అండ్ దెన్ 4 kitties అండ్ దెన్ సేఫర్ స్క్వేర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ 4 అండ్ దెన్ చెక్ అండ్ దెన్ మళ్ళీ సేఫర్ స్క్వేర్ అండ్ దెన్ 4 సేఫర్ స్క్వేర్ క్యాప్చర్ అండ్ దెన్ చెక్ సేఫర్ స్క్వేర్ క్యాప్చర్ సేఫర్ స్క్వేర్ and then మళ్ళీ check and right now same check safer square and right d5 check and then safer square and then g4 hashtag. సో ఇలాగా కదా అవదమ్మా టూ టైమ్స్ మాత్రమే జరిగింది ఇక్కడ. ఇంకొకసారి జరుగుంటే 3-4 రెప్యుటేషన్ అయ్యేది. ఓకే సార్. ఇంతకు ముందు మనం క్యాప్చర్ చేసాం లైక్ ఏదైతే 6th మూవ్ దగ్గర n + g8 అండ్ దెన్ ఇక్కడ నార్మల్ g8 ఒకటే వచ్చింది. 3-4 రెప్యుటేషన్ అనేది ఇద్దరు మెటీరియల్స్ చేస్తే అప్పుడు మనకు 3-4 రెప్యుటేషన్ అవుతుంది అక్కడ. సేమ్ థింగ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు బ్లాక్ అయితే ఫుల్ 3-4 రెప్యుటేషన్ అయ్యింది సార్. ఇప్పుడు ఒకసారి మీరు చూసుకుంటే మీరు చెప్పిన మూవ్స్ ఇక్కడ ఉంటాయి. ద ఫస్ట్ వైట్ because the opponent pieces into the 4 queen cross queen f5 check, it is a brilliant move, and then king capture f5 and the knight e7 check and then rook cross e7 and white is now a queen and the two rooks down a deficient approximately the 19 pounds. He only the remaining piece is a knight but a brave one. ఒక నైట్ మాత్రం ఇంకే మెటీరియల్ నైట్ తప్ప ఇంకే మెటీరియల్ లేవు వైట్ కలర్ పీసెస్. కానీ ఆ నైట్ ని యూజ్ చేసుకుంటూ ద నైట్ హ్యాస్ మేనేజ్ టు రిమూవ్ ద మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ ఆర్మీ. నౌ ఇట్ ఈస్ ద కింగ్స్ టర్న్ టు సఫర్. అల్టిమేట్ గా కింగ్ ని కూడా సఫర్ చేసుకొని చెక్ మిట్ కూడా డెలివర్ చేశారు నైట్. అండ్ అవర్ opponent will not be a very eager to walk into the 4, so we may need to force it. కొన్నిసార్లు ఆపరెంట్ మనం చేసే ఆ ఒక మూవ్లోకి రావడానికి ఇష్టం లేకపోయినా మనం ఫోర్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఇచ్చేసాం ద 4 స్టార్టింగ్ లో ఒక నైట్ ని ఇచ్చేసాం, అది కూడా ఒక 4 కిందికి వస్తుంది మనకి. లైక్ ఫోర్స్ చేసాం. అవును, లైక్ ఫోర్స్ మూవ్ చేసాం. అండ్ దెన్ రిఫ్లెక్షన్ అండ్ ద డికాయ్ ఆర్ వెరీ కామన్ మెథడ్. అంటే ఒక అన్ఫేవరబుల్ స్క్వేర్ లోకి ఆపరెంట్ ని పంపించడం అండ్ దెన్ దాన్ని కంట్రోల్ చేసుకునే స్క్వేర్ నుంచి వేరే ఒక స్క్వేర్ కి పంపించేయడం. సో ఇవన్నీ కూడా మనం చేసుకుంటే మనకు ఫోర్క్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. క్లియర్, అర్థమైందా? అండ్ దెన్ వన్ మోర్ గేమ్ ఇస్ దేర్. సార్ నాకు ఒక డౌట్ సార్. చెప్పండి సార్. మరి నైట్ మళ్ళీ బిషప్ సేఫ్ పాయింట్స్ కదా, మరి నైట్ పవర్ఫుల్ బిషప్ పవర్ఫుల్ సార్? అంటే అక్కడ ఏదైతే బోర్డు మీద ఉన్న పొజిషన్ ని బట్టి, ఒకవేళ మీకు స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో మనకు ఫుల్ ఆఫ్ ద మెటీరియల్స్ ఉంటాయి కదా బోర్డు మీద, అప్పుడు బిషప్ అనేది ప్రాపర్ గా మూవ్ చేసుకోలేదు, ఎందుకంటే ఆ పౌండ్స్ అనేవి బ్లాక్ చేసుకుంటూ ఉంటాయి ఆ బిషప్ యొక్క మూవ్మెంట్. స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో నైట్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద గేమ్ లో బిషప్ అనేది వన్ డయాగ్నల్ నుంచి ఇంకొకటి లైక్ లాంగ్ డయాగ్నల్ ఇలాగా మూవ్ చేసుకుంటుంది. అందులో హియర్ టు హియర్ లైక్ ఇలాగా మనకు బిషప్ అనేది ఫ్రీగా మూవ్మెంట్ దొరుకుతుంది మనకి ఎండ్ ఆఫ్ ద గేమ్ లో. అలాగే ఎప్పుడైతే మనకు ఎండ్ ఆఫ్ ద గేమ్ లో బిషప్ పవర్ఫుల్ అవుతుంది అండ్ దెన్ స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో అండ్ మిడిల్ ఆఫ్ ద గేమ్ లో నైట్ పవర్ఫుల్ అవుతుంది. లేదమ్మా, ఇప్పుడు ఆ బోర్డు మీద ఉన్న పీసెస్ ని బట్టి స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో అయితే మీకు నైట్ అనేది పవర్ఫుల్ అవుతుంది, లైక్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, పర్ఫార్మెన్స్ కిందకి తీసుకుంటాం మనకి. నైట్ అనేది మనకు స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో మిడిల్ ఆఫ్ ద గేమ్ లో పర్ఫార్మెన్స్ బాగా ఇస్తుంది అండ్ దెన్ ఎండ్ ఆఫ్ ద గేమ్ లో మనకు బిషప్స్ అనేవి పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుంది. మనకు చెక్ మిడ్ ఎలా చేసుకునేది కూడా 2 బిషప్స్ చేసుకోవచ్చు, కానీ డబుల్ నైట్స్ అని మనం చెక్ మిడ్ ఎలా చేసుకోలేము. ఆపరెంట్ కింగ్ ని అంత ఫోర్స్డ్ గా మనం ప్రిపేర్ చేసుకోలేము డబుల్ నైట్ తో కూడా.
లేదు, డబుల్ నైట్ తో చెక్మేట్ ఎలా చేసుకోలేము. ఒకవేళ ఆపోనెంట్ కింగ్ చెక్మేట్ ఎట్లా అయింది సార్? తనే కార్నర్ లోకి వెళ్తే అప్పుడు చేయొచ్చు. కానీ ఒకవేళ సెంటర్ లో నియర్ బై తిరుగుతూ ఉంటే మాత్రం మనం చేయలేము. సార్ ఇప్పుడు మరి ఓన్లీ నైట్ ఉంది, మరి చెక్మేట్ ఎట్లా అయింది సార్? ఎక్స్ట్రా మెటీరియల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఓన్లీ ఒక్క పాన్ ఎక్స్ట్రా మెటీరియల్. అవును కదా, మరి ఎలోన్ కింగ్ వర్సెస్ డబుల్ నైట్ తో మనం చెక్మేట్ ఎలా చేసుకోలేము. ఎందుకంటే సార్ చెప్పాను కదా మీకు నార్మల్ గా బోర్డ్ ఎడిటర్. ఇప్పుడు మీ దగ్గర డబుల్ బిషప్స్ ఉన్నాయి అనుకోండి, ఈ డబుల్ బిషప్ తో మీరు చెక్మేట్ ఎలా చేసుకోవచ్చు. అండ్ దెన్ ఒక నైట్ ఒక బిషప్ కలిపి కూడా చెక్మేట్ ఎలా చేసుకోవచ్చు మీరు. ఎట్లా సార్? ఈ డబుల్ బిషప్ బిషప్ ఎందుకు బెస్ట్ అంటారు సార్? మీకు లాంగ్ రేంజ్ పీస్ కాబట్టి అంతే. బిషప్ అనేది లాంగ్ రేంజ్ పీస్ కాబట్టి ఎండ్ ఆఫ్ ద గేమ్ లో మీకు చాలా స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది. నైట్ అయితే మొబైల్ మెటీరియల్ అంటాం, ఓన్లీ ఆ టూత్ పే రేడియస్ లో ఉన్న స్పేస్ ని మాత్రమే కంట్రోల్ చేసుకుంటుంది. లైక్ దిస్ వన్, హియర్, 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 దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఇక్కడ 2 స్క్వేర్ రేడియస్ లో ఉన్న ఆపోజిట్ కలర్ లో మాత్రం ప్లేస్ చేసుకోవడానికి మన ఛాన్స్ ఉంది నైట్ తోని. అండ్ దెన్ బిషప్ తో అలా కాదు. సార్ రెండు వైట్ ఉన్నాయి సార్. సారీ, యా, హియర్. సో మనకు ఎండ్ ఆఫ్ ద గేమ్ లో ఆ స్పేస్ అనేది ఎంటీ అయిపోతాయి కాబట్టి బిషప్ మూవ్మెంట్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఈజీగా మూవ్మెంట్ దొరుకుతుంది, మొబిలిటీ అనేది. ఓకే సార్. ఓకేనా, అర్థమైందా? డౌట్ క్లియర్ అయిందా? ఎస్ సార్. ఓకే, డన్. అండ్ దెన్ సెకండ్ గేమ్ ఇక్కడ చూడండి, లైక్ సేమ్ థింగ్ మీతోనే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఇప్పుడు కూడా సేమ్ థింగ్ నైట్ ని మనం ఫోన్ డెలివర్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇట్స్ వైట్ టర్న్. ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు? వైట్ వైపా సార్ మనం? యా, సో రైట్ నౌ వి ఆర్ విత్ ద వైట్. ఏ సాక్రిఫైస్ తో స్టార్ట్ సార్ చేయాలి? చెప్పండి. సార్ సార్ నైట్ సార్ సార్ నైట్ సార్ నైట్ F6 కే నైట్ F6 లోకి వెళ్తే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా, అండ్ దెన్ నైట్ కూడా క్యాప్చర్ చేసుకుంటుంది మనల్ని. క్యాప్చర్ చేసుకొని సార్ నెక్స్ట్ మూవ్ లో మనము రుక్ క్యాప్చర్ చేసి చెక్ పెడతాం కదా. లేదు, ఇక్కడ 2 మెటీరియల్స్ కంట్రోల్ చేసుకుంటున్నాయి కదా F7 F6 ని. మీన్స్ ఏదో ఒక క్యాప్చర్ చేసింది నెక్స్ట్ మూవ్ లో మనం కూడా చేస్తామని కదా. ఎలాగ బిషప్ క్వీన్ ని తీసుకెళ్తానంటారా కింగ్ సైడ్? నో సార్, ఇప్పుడు మనం చెక్ పెడితే తను ఎస్కేప్ అవుతాడు కదా, మనము బిషప్ నుండి సేవ్ అవ్వాలి. సరే, మరి ఎలాగ ప్రొసీడ్ చేద్దాం అంటారు? వేరేలాగా ప్రొసీడ్ చేద్దాం సార్. ఫస్ట్ దేంతో ఏ సాక్రిఫైస్ తో మొదలు పెట్టాలి? ముందు బిషప్ ని సాక్రిఫైస్ చేసుకోండి. సార్ చెప్పవచ్చు. చెప్పండి. నైట్ చేయొచ్చా సార్? ఫస్ట్ నైట్ తోని మనం అటాక్ చేసుకోవాలి కాబట్టి నైట్ ఇప్పుడు సాక్రిఫైస్ చేయకండి. మీకు నైట్ ని ప్రాపర్ గా ఫోర్ డెలివర్ చేసుకోవడానికి ఆ స్పేస్ ని ఎంటీ చేసుకోండి ఎక్కడికైతే వెళ్ళాలో. అండ్ అలాగే మీరు వెళ్ళే ప్రాసెస్ లో ఏ స్పేస్ ని ఆపరెంట్ మెటీరియల్ కంట్రోల్ చేసుకుంటున్నాయో వాటిని డైవర్ట్ చేయండి. ఓకే సార్. బిషప్ G5 G5 లోకి వస్తే ఏమవుతుందమ్మా? ఏమీ అవ్వదు కదా, అంటే క్వీన్ అటాక్ చేసుకుంటున్నాం అంటారా? ఎస్ సార్. అండ్ దెన్ క్వీన్ ఇలా వస్తే ఇంకా అటాకింగ్ అవుతుంది. లేకపోతే ఒకవేళ క్వీన్ ఇలా వెళ్ళిందని చెప్పండి. we have night no sir to kill it. సార్ ఇప్పుడు బిషప్ G5 పెడితే క్వీన్ C8 లా వెళ్ళింది కదా సార్. అలాంటప్పుడు ఏం పని చేయొచ్చు తెలుసా సార్ మీకు?
F6 అయినా పెట్టచ్చు, లేకపోతే N అని D6 అయినా పెట్టచ్చు. ఓకే నైట్ క్యాప్చర్ రీక్యాప్చర్ చేసుకుంటుంది కదా D6 D6 కూడా సేమ్ ఇంకొక బిషప్ ఉంది ఇక్కడ. సరే ఓకే ద ఏ ఫస్ట్ బిషప్ మొదలు పెట్టాలి సార్? దానికన్నా సార్ బిషప్ తో క్యాప్చర్ చేసేద్దాము. సార్ మంచి ఆప్షన్ ఉంది. చెప్పండి. B into D5. ఇప్పుడు మనము B క్రాస్ D5 చేయాలి. ఓకే అండ్ దెన్ C క్రాస్ D5 C and then cross. ఇప్పుడు ప్రొసీడ్ అవ్వండి ఇంకా. C క్రాస్ చేస్తారేమో అనుకున్నాను సార్. యా ద C క్రాస్ D5 కదా. క్వీన్ ఓకే Q క్రాస్ D5 అనుకున్నారా? ఓకే డన్. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తారు? మీకు F6 స్క్వేర్ కావాలి మీకు. F6 స్క్వేర్ కావాలి మీకు. F6 స్క్వేర్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు? నైట్ సార్ మన నైట్ బ్లాక్ సైడ్ నుంచి ఆ క్వీన్ ని ఈ స్క్వేర్ కంట్రోల్ చేయకుండా పంపించాలి. సో అలాగా డిఫ్లెక్ట్ చేయొచ్చు. బిషప్ G5. ముందుకు రావచ్చు కదా. సార్ ముందుకు వస్తే పర్వాలేదు సార్. అయినా మనం 4 డెలివర్ చేయలేం కదా. ముందుకు వస్తే సార్ ముందుకు వస్తే 4K కదా సార్. Family 4K సార్. సార్ ఓకే వాట్ అబౌట్ దిస్ వన్? రాలేదు. ఓకే సార్ పాత్ చెప్పండి. సార్ పాత్ ప్రొటెక్షన్ పెట్టుకొని బిషప్ ని తెచ్చేసి నైట్ తెచ్చు కదా. మనకు అన్ని మూవ్స్ లేవు. ఓన్లీ మన F6 స్క్వేర్ ని క్వీన్ సపోర్ట్ చేయకుండా క్వీన్ ని వేరే స్క్వేర్ పంపించేయాలి. ఏదైనా సాక్రిఫైస్ చేస్తారా సార్? సార్ బిషప్ G5 రాదమ్మా. ఒకవేళ క్వీన్ ఎక్కడికి వెళ్తుంది? ఆ క్వీన్ డైరెక్ట్ గా చంపేస్తుంది. క్వీన్ చేసుకుంటది. ఓకే చంపా సార్. ఓకే ఇక్కడికి రాలేదు. పారిపోయింది సార్. పారిపోవడం తప్పితే ఇంకో ఆప్షన్ లేదు దానికి. ఇక్కడికి రాలేదు. ఓకే లైక్ ఈ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎక్కడికి వచ్చినా కానీ సేమ్ థింగ్ మనకి F6 అనేది కంట్రోల్ అయిపోతుంది. ఓకే డన్. ఎక్కడికి వెళ్తాడు సార్? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? ఓకే దిస్ ద వన్. ఓకే సార్ మంచి ఆప్షన్ దొరికింది. చెప్పండి. సార్ నైట్ F6 ఎస్ సార్. and then king moves to H8. నైట్ క్రాస్ కాదు సార్ ఫస్ట్ సార్ ఆర్ క్రాస్ E8 ప్లస్ ఓకే ఆర్ క్రాస్ C8 ప్లస్ క్యూ క్రాస్ E8 and then ఇక్కడ 4 చేస్తే మనం చేస్తాడు. కింగ్ మూవ్ చేసుకున్న పెద్దగా లాభం లేదు కదా. లైక్ క్యాప్చర్ చేసుకుంటారు. ఓకే సార్ నైట్ తో క్యాప్చర్ సాక్రిఫైస్ సార్. యా అండ్ దెన్ వన్స్ క్యాప్చర్ చేసుకుంటే సో అప్పుడు మనం సార్ క్వీన్ యాక్టివేట్ చేసుకుంటాం. చెప్పండి. ఎస్ సార్. కానీ ఇక్కడ మనం కింగ్ రుకు మూవ్ చేయకపోతే క్వీన్ అనే F7 ప్లస్ క్వీన్ అనే F7 ప్లస్ ఎస్ సార్. ఓకే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వన్ అండ్ ఓన్లీ మూవ్. సో మనం ఫర్దర్ గా ఈ యొక్క రుక్ ఏదైతే ఉందో దీని మీద ప్రెజర్ క్రియేట్ చేస్తే సరిపోతుంది ఇంకా. సో ఇక్కడ మనం ఇంతకుముందు బిషప్ ని యూజ్ చేసాం కదా ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి. హియర్ దిస్ వన్ సో ఇక్కడ మనం బిషప్ ని యూజ్ చేసాం కదా మన G5 లో ప్లేస్ చేసుకొని. ఇలా కాకుండా క్వీన్ ని కూడా సాక్రిఫైస్ చేసుకోవచ్చు మనం. ఎస్ సార్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వే. ఎప్పుడైతే మనకి ఇలా క్యాప్చర్ చేసుకుంటుందో సేమ్ అని మనం నైట్ ని F6 లో ప్లేస్ చేసుకొని 4 డెలో చేసుకుంటాం. సేఫర్ స్క్వేర్ and then knight capture, the rook capture, and then we can recapture, and that is a checkmate.
యా లైక్ బ్యాక్ ర్యాంక్ మేట్ లాంటిది. ఓకే సార్. ఆల్రెడీ బిషప్ అనేది కంట్రోల్ చేసుకుంటుంది కదా ఎస్కేపింగ్ స్క్వేర్ ని. ఇలాగ క్వీన్ ఇప్పుడు మనకు క్వీన్ డైవర్ట్ చేసాం లైక్ బ్యాక్ ర్యాంక్ ని కూడా సపోర్ట్ చేయకుండా. ఇలాగ మన క్వీన్ సాక్రిఫైస్ చేసుకుని కానీ చెక్ మెడలో చేయొచ్చు. దట్ ఇస్ అవే. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఒక 2 మూవ్స్ ని ముందే మనం గెస్ చేయాలి. అంటే నెక్స్ట్ ఈ స్క్వేర్ లోకి వెళ్తుంది, ఆ స్క్వేర్ ని ఈ మెటీరియల్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి ఆ మెటీరియల్ ని మనం క్యాప్చర్ చేసుకోవడమైనా కానీ లేకుంటే వేరొక స్క్వేర్ పంపించేయడమైనా కావాలి. అలా చేసుకుంటే మనకి గేమ్ అనేది సింపుల్ గా గెయిన్ చేసుకుంటాం. అండ్ మీరు చెప్పిన మూవ్స్ ఉంటాయి ఇక్కడ, మీరు ఒకవేళ చూసుకుంటే B cross d5 and then C cross d5. White seems to be an unpleasant pin, but he has fully appreciated the power of his rook, not the rook, the house. And then Q captures C7, good move, deflecting from the vital F6 square. Like F6 square ని queen కంట్రోల్ చేసుకోకుండా డిఫ్లెక్ట్ చేయడానికి మనం queen ని సాక్రిఫైస్ చేసాం. And then Q cross C7. Black had to settle for the B cross E4. లైక్ బిషప్ ని E4 లో మెటీరియల్ క్యాప్చర్ చేసుకుంటే కూడా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఎలాగా హియర్ B cross హియర్ ఇలా ప్లే చేసిన తర్వాత ఒకవేళ ఇలా క్యాప్చర్ చేసుకున్నా ఈ ఛాన్స్ లో కూడా 50-50 ఉన్నాయి. ఎస్ సార్. ఎందుకు లైక్ ఈ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా. ఓకే, సపోర్ట్ లేదు. సపోర్ట్ లేదు, రాలేడు. ఓకే, ఇప్పుడు ఇంకా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి వైట్ కి బ్లాక్ కి. సో ఇలాగ మీరు రీక్యాప్చర్ చేసుకోకుండా ఉంటే లైక్ ఇలాగ బిషప్ ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఈ సిచ్యువేషన్ లో. లైక్ ఇలా మనం ప్రొసీడ్ అవ్వచ్చు ఈ గేమ్. అండ్ దెన్ the Q cross B7 with some chances for the draw. And right now the black realized what was coming after the first move of R cross E8. సో R cross E8 అయిపోయిన తర్వాత లైక్ ఏ మూవ్స్ అనే ముందుకు వచ్చేస్తాయో ముందుగానే గెస్ చేశారు ఇక్కడ. సో లైక్ ఇక్కడ రిజన్ చేసేసారు కూడా లైక్ ఎప్పుడైతే Q cross E8 చేసినప్పుడు. దన్నా అందరు ఇక్కడ ఇంకా మూవ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. R cross E8 చేసిన తర్వాత it is R cross E8 plus F8 and then H8. And right now R cross E8 plus and right now B cross G7 check నుంచి escape అవ్వాలి కదా right now. ఎస్ సార్. And then ఆర్ R cross E8. ఇప్పుడు బిషప్ అనేది G7 లో ప్లే చేసుకొని చెక్ లో చేయొచ్చు కదా. ఎస్ సార్. ఒకవేళ క్యాప్చర్ చేస్తే ఏమవుతుంది, నైట్ ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ పిన్ ఫోర్క్ చేస్తాం. నైట్ ని మనం యూజ్ చేసుకుంటాం లైక్ 4 డిలో చేసుకోవడానికి క్వీన్ కి అండ్ అలాగే కింగ్ కి. వన్స్ ఒకసారి సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిపోయిన తర్వాత నైట్ ని మనం యూజ్ చేసుకుంటాం ఫర్దర్ గా. అందులో ఇప్పటికి ఇంకా ఒక రుక్ ఎక్స్ట్రాగా హెడ్ గా ఉంది కాబట్టి వైట్ ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఒక 4 డిలో చేసింది అనుకోండి ఇంకా గేమ్ అయిపోద్ది. ఇంకా ఇలా కూడా ఫినిష్. నైట్ అనేది ఎంత పవర్ఫుల్ ఈ గేమ్స్ మీద ఫైండ్ అవుట్ చేసే ఉంటారు ఈ పార్టీకి. ఇంకా ఫర్దర్ గా ఇంకా గేమ్స్ ఉన్నాయి మనకి. ఇంకా ఎన్ని గేమ్స్ ఉన్నాయి సార్? 10 గేమ్స్ ఉంటాయి ఫోర్క్ లో, నైట్ ఫోర్క్ లో. ఎందుకంటే సార్ ఇంకా 10? అన్ని చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. ఓకే సార్. సార్ నెక్స్ట్ గేమ్ చాలా పెద్దగా ఉంది కదా. ఇది కంటిన్యూస్ ఉన్నాయి, ఇవి మనం కంప్లీట్ చేసేసుకుందాం జోసి. ఓన్లీ ద బెస్ట్ మూవ్స్ ఏదైతే ఉన్నాయో నైట్ సైడ్ నుంచి అవి మాత్రమే మీకు చూపించకుండా మీతో చేపిస్తాను. ఓకేనా?
Yes, sir. And then b g7 plus, and it's a brilliant move, decoying the king into g7, and which the knight picks up the rook and a queen. Like ఒక బిషప్ ని సాక్రిఫైస్ చేసి రుక్ ని అండ్ అలాగే క్వీన్ ని రెండింటిని క్యాప్చర్ చేసేసుకుంటుంది. అండ్ డిఫ్లెక్షన్ ఈజ్ ఎస్పెషల్లీ ఎఫెక్టివ్ ఇన్ కంజక్షన్ విత్ డికాయ్. అంటే ఎప్పుడైతే డికాయ్ తో మనం యూజ్ చేసుకుంటామో, డిఫ్లెక్షన్ అంటే కాంబినేషన్, కంజక్షన్ అంటే ఒక కాంబినేషన్ లో మనం యూజ్ చేసుకుంటామో అప్పుడు గేమ్ అనేది ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది మనకి. ఇక్కడ ఈ గేమ్ ఒకసారి చూడండి. ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్. Give me a moment. Yeah. Right now we are with the white. ఏదైనా ఒక బెస్ట్ మూవ్ ఉందా వైట్ సైడ్ నుంచి? Sacrifice, sir. లైక్ ఎనీ వన్, యూ కెన్ డూ ఎనీ వన్. ఒక ఫ్యామిలీ పోక్ లాంటిది చేయడానికి ఛాన్సెస్ రావాలి అంతే. Okay, sir. సార్ తెలుసా నాకు? చెప్పండి. సార్ queen c7 check. సార్ queen c7 check. And then few capture. Queen capture. Knight into e6. Yes, sir. Family fork. Empress is. సో ఇలాగ కొన్ని సాక్రిఫైస్ అనేది చేయాల్సి ఉంటుంది మనకు కావాల్సిన పొజిషన్ వచ్చేంత వరకు. ఒక సాక్రిఫైస్ వల్ల మనం ఒక పెద్ద థింగ్ చేయగలం సార్. ఇప్పుడు క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ జరిగింది అక్కడ అంతే. అంటే Yes, మన sir. క్వీన్ క్యాప్చర్ జరిగింది అండ్ ఆపోనెంట్ క్వీన్ కూడా ఇప్పుడు మనం క్యాప్చర్ చేసుకుంటున్నాం. వన్ సేవ స్క్వేర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రుక్ ని మనం అటాక్ చేయడానికి రెడీగా ఉంది. Yes, sir. That's సార్ 2 మూవ్స్ చేసే థింగ్ చెప్పారు సార్. ఇక్కడ నుంచి గేమ్స్ అన్ని కూడా చిన్న చిన్నగానే ఉన్నాయి. ఓన్లీ నైట్ అండ్ 4 డెలివర్ చేసుకునే ప్రాసెస్. ఓకే సార్. ఆ పెద్ద గేమ్ తప్ప ఇంకా అన్ని చిన్నయేనా సార్? అంతే, ఓన్లీ సింపుల్ మూవ్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, కృషాంక్ అర్థమైందా గేమ్? అర్థమైంది సార్. యా, ఓకే. అంటే నోటేషన్ రాయడం వచ్చా మీకు? నోటేషన్ రీడ్ చేయడం మీకు రైట్ సైడ్ లో స్క్రీన్ కనబడుతుంది కదా మీకు. ఇక్కడ QC7 లైక్ క్వీన్ సింబల్ ఒకటి వచ్చి C7 ప్లస్ అని, అండ్ క్వీన్ క్రాస్ C7 అని రీడ్ చేయడం వచ్చా మీకు నోటేషన్ ని? వచ్చు సార్. ఓకే. ఓకే, అండ్ థర్డ్ గేమ్ ఏదైతే ఉందో లైక్ ఇంతే సింపుల్ గా మీరు చూసుకోవచ్చు. ద సేమ్ వన్ హియర్, QC7 ప్లస్ ఇట్ suddenly becomes a clear the black queen is overloaded. లైక్ బ్లాక్ కలర్ క్వీన్ అనేది ఓవర్లోడ్ అయిపోయింది, అన్నిటికీ సపోర్ట్ ఇచ్చే ప్రాసెస్. FR advance pawn may also be a bite for a piece to be forked. The passed pawn on a B3 is well blocked with a knight. Like B3 లో ఓకే వేర్ ఇట్ ఈస్ B3 లో pawn ఉందా? ఓకే, ఇక్కడ వరకు గేమ్. నెక్స్ట్ గేమ్ గురించి చెప్తున్నారు. Here we have the B3. Sorry, my fault. And however, the black can force a change of guard. Like ఇప్పుడు ఈ B3 ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నైట్ సార్. నైట్. ఇప్పుడు ఆ నైట్ ని పంపించేస్తే ఈ యొక్క పవన్ ని మనం అటాక్ చేసుకోవచ్చు కదా. ఎస్ సార్. ఎలా చేస్తారు ఇప్పుడు? రుక్కుతా సార్. యా, రుక్ క్రాస్. రైట్ నౌ వి ఆర్ సారీ రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్. సో మనం పవన్ అడ్వాన్స్ అవ్వకుండా ఆపేది ఏంటి? ఈ యొక్క నైట్ కదా. సో ఈ నైట్ ని కిందకి పంపించేయాలి, అదే ప్రాసెస్ మనకి. ఓకే సో R cross B2 R cross B2 and then R cross B2 and then ఇప్పుడు ఏం చేస్తారు?
Knight C4. నైట్ ని C4 లో ప్లేస్ చేసుకుంటారు. అండ్ రుక్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కదా, వేరే ఆప్షన్ లేదు. సార్ B3 లో క్యాప్చర్ చేసుకుంటే ND2 ప్లస్ క్యాప్చర్ చేసుకుంటే అంటారా? ఓడిపోతారు సార్. క్యాప్చర్ చేసుకుంటే లేదు, ఇంకా ఛాన్స్ లేదు, ఇంకా అయిపోయినట్టు. ఇంకా క్యాప్చర్ చేసుకోవడం కంటే అంత పెద్ద బ్లండర్ ఉండదు ఇంకా ఈ సిచ్యువేషన్ లో. ఓకే సార్. క్యాప్చర్ చేసుకోరు. చెప్పండి. ఎవరితో చోటకి వెళ్తారు F2 సార్. Rook F2. లైక్ F2 లోనే ప్లేస్ చేయొచ్చు. ఇంకొంచెం ఈ నైట్ కి దూరంగా ఉండాలి అంతే, ఒక 2 స్క్వేర్ రేడియస్ దూరంగా ఉంటే సేఫ్. అందుకని నీకు ఎక్కువ ఏం చేయకూడదు. పంచుకుండాలంటే దూరంగా ఉండాలి నైట్ కి. పంచుకో లైక్ ఇలాగా F2 లో ప్లేస్ చేసుకుంటారు. సేమ్ అని ఇక్కడ కంటిన్యూషన్ అనేది ఇక్కడ మనకు గేమ్ లో చూస్తున్నాం ఒకసారి. సార్ పాన్ని మూవ్ చేసుకోవచ్చు. పవన్ ని మనం అడ్వాన్స్ చేసుకోవచ్చు కూడా. ఒకసారి ఇక్కడ మనకు కొంచెం ఏరియా ఉంది, ఒకసారి చదువుదాం ఇక్కడ. సో R cross B2 and then R cross B2 and then knight C4. The knight will be usher the B pawn through to promotion. Because of the possible poke on a D2, the pawn is invulnerable. మనకి ఇప్పుడు అటాక్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు ఆపరెంట్ యొక్క రుక్. సో ఆ కంటిన్యూస్ గేమ్ ఏదైతే ఉందో ఇవి మనం ఒకసారి చూద్దాం. లైక్ రుక్ అనేది E2 లో ప్లేస్ చేసుకుంటారు అండ్ దెన్ B2. కంటిన్యూ చేద్దాం, ఇది ఒకటి తీసేసి. సో రుక్ on E2 here and it is B2. అండ్ దెన్ ఈ స్క్వేర్ కి నైట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రమోట్ చేసుకోకుండా ఉండాలంటే రుక్ ఏం చేయాలి? నెక్స్ట్ B1 లోకి వచ్చి ప్రమోట్ అవుతుంది. క్యాప్చర్ చేస్తారు సార్. Rook F2 B2 సార్. ఇప్పుడు మనం క్యాప్చర్ చేసేసుకుంటే మళ్ళీ రీక్యాప్చర్ చేస్తారు కదా, నైట్ కి బ్లాక్ కి ఒక నైట్ అడ్వాన్స్ అవుతుంది. ప్రమోట్ చేసుకోకుండా ఎలా ఆపుతారు? అంటే ప్రమోట్ ఏం చేయాలి? రుక్ ఏం చేయాలి? రుక్ E1 లోకి వచ్చేస్తే ప్రమోట్ అయితే మనం రీక్యాప్చర్ చేసుకోవచ్చు. ఎందుకంటే B1 స్క్వేర్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు బ్లాక్ సైడ్ నుంచి. సార్ నైట్ A3 సార్. ND2 సార్. ND2 ప్లస్ ND2 ప్లస్ కింగ్స్ ఎవరికి వెళ్తుంది? సేవర్ స్క్వేర్ కి. అప్పుడు పాన్ ప్రమోట్ చేసుకోవచ్చు సార్. దగ్గరకు వచ్చేస్తాయి. సార్ ప్లస్ అవ్వదు సార్ అది. అదే దీంట్లోకి వస్తే ప్లస్ అవుతుంది కదా. ఓకే, నైట్ D2 లో ప్లేస్ చేసుకుని చెక్ అవుతుంది. అండ్ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడికి వెళ్ళే మనం మళ్ళీ డేంజరే కదా. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఇప్పుడు మనము పాన్ ప్రమోట్ చేసుకుంటాం సార్. B1 is equals to queen. ఓకే, ఎగ్జాంపుల్ గా. ఓకే, నేను అదే చేద్దాం సార్. ఇప్పుడు ఆ మూసే చేద్దాం. B1 కి వచ్చేసి మనం క్వీన్ ని ప్రమోట్ చేసుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? ముందు మనము ND2 పెట్టాలి సార్. ND3 అవసరం లేదు, మనం ఎప్పుడైనా కానీ రుక్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అట్లా సార్. ఎస్ సార్, క్యాప్చర్ చేసుకో. ఒకవేళ ఆపోనెంట్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసుకుంటే మన నైట్ తో సార్ ఏమైంది సార్? నెట్వర్క్ ఇష్యూ. లైక్ ఒక్క నిమిషం ఉండండి. 1 minute రీకనెక్టింగ్ అవుతుంది. Right now, okay. Fork and then king move to the safer square and then we can capture them. Excuse me, sir. So sir, ultimate గా ఒక
నైట్ అనేది హెడ్ గానే ఉంది బ్లాక్ కి. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. సార్ ఇలాంటి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం అర్థం కాలే, వాళ్ళకి గేమ్ అర్థం కావట్లేదు వాళ్ళకి ఏమి. ఓకే, అంటే ఫస్ట్ క్లాస్ కదా, ఒక డెమో లాగా వినడానికి యాక్సెప్ట్ చేశాను. ఓకే, అసలు ఈ నోటేషన్ కూడా ఏం ఐడియా లేదు అది. వీళ్ళకి అసలు ఏం తెలియదు సార్, బేసిక్స్ మీకు చెప్పా కదా, మీకు ఐడియా ఉంది కదా. Yeah. అసలు ఏం తెలియదు వాళ్ళకి నేమ్స్ కూడా తెలియదు. దే హ్యావ్ టు కమ్ Okay. ఫ్రమ్ ABCD. నాట్ ఓన్లీ Okay. ABCD, దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ స్టోక్స్. Okay. So I will provide the backup class for them. ఓకే, అదే జస్ట్ వీళ్ళు ఏదో గేమ్ చూస్తున్నారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. చూడండి ముందు లైక్ ఎలా మూవ్ అవుతుందో తెలిస్తే తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు. లైక్ ముందు ఎలాగ మూవ్ అవుతున్నాయో ముందు అబ్జర్వ్ చేసేస్తే తర్వాత వీళ్ళు ఆ నేచర్ తగ్గట్టుగా, మెటీరియల్ నేచర్ తగ్గట్టు వీళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. మౌంట్ చేసుకోవాలి కదా. ఎప్పటి వరకు ఉంటుంది క్లాస్? ఇంకొక 10 minutes అయిపోతుంది. ఓకే. And then ఫర్దర్ మనకి లాస్ట్ అవుతుంది. సో ఏదైతే ఇవన్నీ మూవ్స్ ఉన్నాయో ద సేమ్ థింగ్ మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నట్టే నైట్ మనకు హెడ్ గా ఉంది. చాలే ఒక గేమ్ వరకు.